beautiful roses. Welcome back to my channel, Teen Routine. Stay for a while. Teen routine we're living. Every day's a show. సో ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను మొన్న వచ్చిన. సో చాలా దూరం ఉంటది ఈ ఊరు. జగిత్యాల డిస్ట్రిక్ట్ లో కొడిమాల్ అనే ఊరు మాది. సో మేము ఈ రోజు పోచమ్మకి చేసుకున్నాము. అండ్ మార్నింగ్ 5:30కి లేచినాం. 5:30కి లేచి నిన్ననే ప్రసాదం చేసినావు కదా మమ్మ నువ్వు రాత్రి. నిన్న ప్రసాదం చేసింది నిన్న రాత్రి. అంటే వీళ్ళు చలి బోనం ఉడుకు బోనం అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజలు ఉంటాయి అన్నమాట. ఉడుకు బోనం అంటేనేమో మార్నింగ్ ప్రసాదం చేసి తీసుకుపోతారు దేవుని దగ్గరికి. చలి బోనం అంటేనేమో సాయంత్రం, అంటే ఈ రోజు సాయంత్రం స్నానం చేసి పూజ చేసి ప్రసాదం చేస్తారు. మళ్ళా అదే ప్రసాదం మార్నింగ్ దేవుడికి పెడతారు అనమాట. సో ఇట్లా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో మా అమ్మమ్మ వాళ్ళు చలి బోనం చేస్తారు, మేము ఉడుకు బోనం చేసుకుంటాం మా ఆదిలాబాద్ లో. ఈ కొడిమాల్ ఊర్లో మొత్తం చలి బోనం పెడతారు అనమాట. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి ఇక 6 o'clock వరకు రెడీ అయిపోయి మార్నింగ్ ఫుల్ చల్లగా ఉండే వేడిగా చేసి అంటే హాట్ వాటర్ పెట్టుకున్నాం. అయినా కూడా హాట్ వాటర్ 2 minutes లో చల్లగా అయిపోయినాయంటే అర్థం చేసుకోండి ఎంతగానం కూల్ వెదర్ ఉండేనో. అంత కూల్ వెదర్ లో తల స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళా మేము పోచమ్మ టెంపుల్ పోయినాం. ఇప్పుడే ఎల్లమ్మ చేస్తున్నాం కదా మమ్మ. గుడాలు వేస్తాం, కళ్ళు తెప్పిస్తాం, పిండి కూర చేస్తాం, కుడుములు చేస్తాం, అట్టి చేపలు వండుతాం, అన్నం చేస్తాం, పెరుగు పోస్తాం, అన్ని అన్ని ఉంటాయి. ఇంకా దేవునికి ఎల్లమ్మని పూజించుడు ఉంటది. యాప కొమ్మలు తీసుకురావాలి. అయ్యో యాప కొమ్మలకి ఆదికి లేకపోయి అక్కడ ఏంటిది ఎవరన్నా తెంపి అంటే తెంపిస్తారు. మనం పోయినాం తెచ్చుకుంటే ఇట్లా ఉంటా ప్రోగ్రామ్ ఉంటది అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అనపకాయ తెంపుతున్నాం. దేనికోసం? గూడాల కోసం. ఇంతకు ముందు మా అమ్మమ్మని ఒక వీడియోలో తీసుకొచ్చిన. సో గెస్ ద ఛాలెంజ్ అని చెప్పేసి, సో మళ్ళీ ఇది సెకండ్ టైం చేస్తున్నాం మా అమ్మమ్మతోని కదా మమ్మ. మస్తు మందికి కొడిమాల ఎక్కడ ఉంటది, అసలు జగిత్యాల ఎక్కడ ఉంటది తెలియదు. అంటే జగిత్యాల తెలుసు కానీ మా ఊరి లోపలికి ఉంటది. మొత్తం పల్లెటూరు. మా ఊరు స్పెషాలిటీ చెప్పమ్మా. మన ఊరు స్పెషాలిటీ ఇక్కడ కళ్ళు దొరుకుతది, నీర దొరుకుతది, అన్ని మొత్తం ఆల్ రౌండ్ అన్ని దొరుకుతాయి. అవును, అన్ని దొరుకుతాయి మా ఊళ్ళో. మాది కూడా ఒక సిటీ లాగానే ఉంది. ఇప్పుడు సిటీలో ఎక్కువ ఉండే. ముందు మొత్తం గుడిచలు లాగా అన్ని సాయిబాబా గుడి, వెంకటేశ్వర్ల గుడి, శివాలయం, పోషమ్మ గుడి, అన్ని గుడులు ఉన్నాయి. రెండు పోషమ్మ గుళ్ళు, ఎల్లమ్మ గుడి, చాలా బాగా అయింది మా ఊరు. అవును, ఇంకా ఇప్పుడు మనం 2 పోచమ్మ గుళ్ళకి వెళ్ళినాం పొద్దున కదా. ఒకటి ఇటు సైడ్ ఉంటది, ఒకసారి ఒక గుడేమో లెఫ్ట్ సైడ్ ఉంటది, ఇంకో గుడేమో రైట్ సైడ్ ఉంటది. దూరం ఉంటది. ఒక గుడికి ఏమో నడుచుకుంటా పోయినాం, ఇంకో గుడికి ఏమో ఆటోలో పోయినాం. అట్లా అదన్నమాట. బోనాలు పెట్టేసి వచ్చినాం. ఇక మళ్ళా పవార్క్ అంతా చేసుకొని మళ్ళీ ఈ ఎల్లమ్మ స్టార్ట్ చేసినాం. అట్లా 2 ఒకటే రోజు చేసుకుంటున్నాం మేమైతే. ఫుల్ పని మీద పని ఉంటది, చాలా పని ఉంటది. చలి బోనం కాబట్టి ప్లస్ పాయింట్ ఏంటిదంటే చలి బోనము పొద్దున పోవాలి. అంటే నిన్న సాయంత్రం ప్రసాదం చేసి పెట్టేసిందమ్మమ్మ. రేపు అంటే ఈ రోజు మార్నింగ్ వెళ్ళి పెట్టేసి రావాలన్నట్టు. ఉడుకు బోనం అంటే అయితే మేము చలి బోనం పెట్టినాం కదా. చలి బోనంకి పెట్టేటప్పుడు ఇల్లు తుడిచి మొత్తం పూజ చేసిన తర్వాత ప్రసాదం చేయాలి. ప్రసాదం చేసినాక మళ్ళీ మార్నింగ్ అదే తతంగం ఉంటది. మళ్ళీ మార్నింగ్ ఇల్లు తుడిచి మళ్ళా తుడిచి మళ్ళా పూజ చేసి మళ్ళా ప్రసాదం పట్టుకొని పోవాలి. ఇట్లా 2 సార్లు చేయాలి. పెద్ద పని ఎల్లమ్మ పోచమ్మ అంటే. ప్రాసెస్ మస్తు ఎక్కువ ఉంటది, చాలా ఉంటది. అసలు చాలా మందికి ఎల్లమ్మ పోచమ్మ వాళ్ళు చేసుకోరు. అంటే వాళ్ళ దేవుళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఎక్కువ మంది చేసుకోరు అటు ఆదిలాబాద్ సైడ్. ఇంకా మనం శుక్రవారం దేవుడు కూడా చేసుకుంటాం కదా మమ్మ. మనకు ఉంటది ఫ్రైడే చేసుకుంటాం. అది శుక్రవారం పూజ. వెంకటేశ్వర్లది శనివారం. వచ్చిందామని చెప్పేసి మొన్న మా అమ్మమ్మ ఇక వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి పెట్టేసింది. అందరం ఉంటామని కదా మమ్మ. అందరూ ఉంటారు. అందరూ
పిల్లలు అందరు ఉంటే బాగా అనిపిస్తది కదా, ఉమ్, అందుకని పెట్టేసినాం. పెట్టేస్తున్నా. ఒలుచుడే పెద్ద ఇస పొట్ట ఎక్కువ ఉంటది, ఇందులో సీడ్స్ ఏమో ఇన్నే వస్తాయి, కొంచెమే వస్తాయి. వస్తాయి. అసలు పోచమ్మ అని అనుకున్నాము, ఎల్లమ్మ మేము సండే అన్నా ట్యూస్డే అన్న పెట్టుకుందాం అనుకున్నాం. బట్ ఏమైందంటే అంటే ఈ రోజే పెట్టేసుకుంటే అయిపోతది కదా, మళ్ళీ లేట్ ఎందుకు అని చెప్పేసి ఇక ఈ రోజే పెట్టుకుంటున్నాం అన్నట్టు. సడన్ గా అయిపోతుంది ఇది, లేకపోతే మేము సండే పెట్టుకునేటోళ్ళం కదా మామ. సండే మా తమ్ముడి వాళ్ళ కొడుకు పురుడు ఉన్నది, 21 ఉన్నది, అందుకని ఈ రోజు చేయడం అవుతుంది. లేకపోతే ఆ రోజే చేసుకునేటోళ్ళం. ఇట్లా పోచమ్మ ఎల్లమ్మ చేస్తాం కదా, వాటికి వారాలు చూస్తారు అన్నట్టు, ఈ రోజు చేయాలి ఆ రోజు చేయాలని. ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి రాదు. లేదు, బేస్తవారం, ఆదివారం, మంగళవారం ఈ రోజులలోనే చేయాలి కదా. అంటే ఇటు సైడ్ బేస్తవారం అంటారు, ఇంకేమంటారమ్మా? శుక్రవారం, బేస్తవారం, బుధవారం అంటాం. బేస్తవారం అంటే థర్స్డే. నాకు కూడా తెలియదు. చిన్న సత్యం తాత వాళ్ళు కూడా వస్తారు, ఇందులో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు పోచమ్మ టెంపుల్ కి వెళ్ళినామని చెప్పినాం కదా, అవన్నీ ఇప్పుడు ఇక్కడ క్లిప్ చేస్తా, చూసుకోండి. సారీ, చూడండి. ఇది పోచమ్మ గుడి. పోచమ్మ గుడి ముందు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ వైట్ కలర్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అది శివాలయం అనమాట. సో ఇది 10 years బ్యాక్ ఈ ఏరియా మొత్తం కాలువ ఉంటుండే, అండ్ ఇదే ఏరియాలో బతుకమ్మల్ని నిమజ్జనం చేసి ఆడుతుండే కూడా. ఈ ఏరియాకి మేము చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాము. ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంది, మళ్ళీ వద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. Found the one, you should never give her up. I think it's the way life changes when it. ఇక్కడ అసలు ఘోరంగా కుక్కలు ఉన్నాయి. మార్నింగే కాదు, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మొత్తం ఉంటాయి కదా. ఈ పోచమ్మ టెంపుల్ ఊరు చివరన ఉంటుంది. ఇది సెకండ్ టెంపుల్ అండి, మేము విజిట్ అయినాం ఈరోజు. అండ్ ఈ టెంపుల్లో ఎవ్వరు లేకుండే, ఈ ఏరియాలో కూడా ఎవ్వరు లేకుండే. ఈరోజు టెంపుల్ అయితే క్లోజ్డ్ ఉండే, అసలు ఎంట్రన్స్ కూడా లేకుండే లోపలికి వెళ్ళేది. కానీ ఇక మేము ప్రసాదాలు మొత్తం బయటనే పెట్టేసి వచ్చినాం, బయటనే పూజ కూడా చేసేసినాం. రండి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. ఏ మాటకు ఆ మాట, వెదర్ మాత్రం సూపర్ ఉండే. అండ్ నెక్స్ట్ డే మాత్రం వర్షం పిచ్చి కొట్టింది, అసలు డేంజరస్గా వర్షం ఉండే. అండ్ మిగతా 3 days కూడా ఫుల్ కూల్ ఉండే, బయట తిరగలేనంత కూల్ ఉండే. ఇంత మంచిగా ఉంది వెదర్. మార్నింగ్ 5:30కి లేచి స్నానం చేయాలంటేనే పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చలి పెడుతుంది ఫుల్, సూపర్ గాలి వస్తుంది. ఇక్కడ వెదర్ మస్తు కూల్ ఉండే కదా ఉన్నది. Wake up bright and early, day's about to start. Grab the camera steady, recordings, the art. Outfit check and makeup, show the world your style. మళ్ళీ మంగళవారం దాకా ఏం కాదు. పుట్టుడు బిట్టుడు ఏది లేదు, నువ్వు తెచ్చుకో, కొట్టిస్తా ఉన్న రోజులు నువ్వే తెచ్చుకుంటావు, నువ్వే వస్తాను, నువ్వే తెస్తావు, నువ్వే తెస్తలేవు. ఇది చూసుకుంటూ వచ్చిన మాట్లాడతామని అట్ట కూడా గుగ్గిలం కావాలన్నా, ఇంకేం కావాలి? Don't stand see ye.
సో గైస్ మా ఇంట్లో ఎల్లమ్మ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. సో చూపిస్తాం మీకు ఇప్పుడు ఏమేం చేస్తున్నా. మా అమ్మమ్మనేమో ఇప్పుడు టమాటా కర్రీ చేస్తుంది. ఇది ఇదేమో దీనికి ఏం చేస్తారు, గోడకు పెడతారు, పూతగంధం. ఇది పూతగంధం అని అంటారు. దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం, అదే ప్రసాదంని ఇంట్లో కూడా సేమ్ నైవేద్యం లాగా పెట్టి అగరబత్తి చూపించాలన్నమాట. సో మొక్కాలి ఇంట్లో కూడా, అట్లా చేయమని నాకు అమ్మమ్మ చెప్పింది. పరిచయం చేస్తా మీకు మా నాన్నమ్మ. హలో చెప్పు నానమ్మ. హలో హాయ్. కూడా పెట్టాలా? కడపలకు పెట్టి పూతగంధం తోటి మళ్ళీ బొట్లు పెట్టాలి. మా నానమ్మని మీకు ఒకసారి పరిచయం చేసిన ఎప్పుడంటే మ్యారేజ్ బ్లాగ్ అని చెప్పేసి, ఫ్యామిలీతో చిట్ చాట్ అని చెప్పేసి, అందులో ఈ నానమ్మ ఉంటది. అండ్ మా తాతయ్యని కూడా చూపిస్తాయి. ఇప్పుడు తాతయ్య ఒక 5 minutes లో వస్తాడు ఇప్పుడు. ఓకే నానమ్మ, నా ఛానల్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా మనవరాలు మంచిగా చేస్తది అని చెప్పు. మా మనవరాలు మంచిగా చేస్తది, వీడియోస్ చూడండి. నువ్వు చూస్తావు కదా నాన్న, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్లమ్మ పెడుతుంది, మాట్లాడద్దు. ఎల్లమ్మ పెడుతుందా? ఏం మాట్లాడొద్దా? నాకు తెలీదు. Wake up bright and early. Day's about to start. Grab the camera steady. Recordings, the art. Outfit check and makeup. మా తాతయ్య షై ఫీల్ అవుతున్నాడు వీడియోస్ లోకి రావాలంటే. ఎందుకు? ఓకే, ఇప్పుడు పూజ అయితే అయిపోతుంది. ఇంకా వంటలు చేస్తున్నారు వాళ్ళు. అసలు 12 o'clock అయిపోవాల్సింది, బట్ అయిపోలే. 1 అవుతుంది ఇప్పుడు. 1:15 అవుతుంది. ఈ స్మెల్ వస్తుంది పిండిలో ఎండు చేపలది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. బెల్లం వాటర్లో ఇట్లా ముంచి నన్ను ఇట్లా కొట్టింది. అసలు ఎందుకు కొట్టిందో కూడా నాకు అసలు అర్థమే కాలే, కానీ బాగుంది. సో గాయస్, నిన్ననే ఎల్లమ్మకి పోచమ్మకి 2 చేసేసినాము. మొక్కి తినేసే వరకే మాకు టైం మొత్తం అయిపోయింది. ఇంకా వీడియోస్ కూడా తీయలేదు నేను. సో దట్ ఇది నెక్స్ట్ డే, అంటే నిన్న జరిగింది ఎల్లమ్మ ఇంకా పోచమ్మ. సో ఈ రోజు మేము చికెన్ చేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ నిన్ననే చేసుకోవాల్సింది, బట్ మేము థర్స్డే తినామని చెప్పేసి మా అమ్మమ్మ చేయలేదు. టమాటా కూర చేసింది కదా అమ్మమ్మ. ఇప్పుడు మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇట్లా ఉంది. ఇప్పుడు మా అమ్మమ్మ లడ్డూలు చేసేదట. మేము చెప్పినాం లడ్డూలు చేయకు అని. ఏం లడ్డూలు చేస్తున్నావు అమ్మమ్మ నువ్వు? మోతీచూర్ లడ్డు. మా అమ్మమ్మ లడ్డూలు, మురుకులు, చెకోడీలు, గారెలు, చకినాలు, ఇట్లా పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి మస్తీ చేస్తుంది. ఇంకా మా అమ్మమ్మకి పచ్చడిలు కూడా మంచి చేస్తుంది. ఇప్పుడు ఏంటి పచ్చడీస్ లో ఎన్ని గణం వెరైటీస్ ఉంటాయి అమ్మమ్మ? టమాటా, పుదీనా, కరివేపాకు, మామిడికాయ, చింతకాయ, ఉసిరికాయ అన్ని వెరైటీతో. మళ్ళీ మామిడికాయలో కూడా సోగి తొక్కను ఒకటి, సోగి ఒకటి, ఆవా ఒకటి, మెంతి ఒకటి, అల్లం ఒకటి. సో ఇవన్నీ చేసి పంపుతుండే మాకు చిన్నప్పుడు. మేము చిన్నప్పుడు వస్తున్నామంటే ఇవన్నీ చేసి రెడీ ఉంచుతుండే ఇంత పెద్ద పెద్ద ఏమంటారు జార్స్ లో. ఇప్పుడు కూడా చేస్తుంది, బట్ మేమే చేయనీయం. ఎందుకంటే మా అమ్మమ్మకి కొంచెం కాలు ప్రాబ్లం ఉంది కాబట్టి. లేకపోతే చేస్తుంది. అడగకపోయినా చెప్తా నేను కదా అమ్మమ్మ. ఇప్పుడు కూడా చేస్తాను, చేయడం వస్తుంది కదా. ఓకే. సో మేము మధ్యాహ్నం లడ్డూలు చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాం ఎలా చేయాలో కాదు, మేము చేసేది చూపిస్తాం అంతే. కవర్ ని దంచుతున్నా అనుకోకండి గాయస్, ఇందులో ఇది ఉంది. ఇలా వచ్చింది. నువ్వు చూపెట్టమంటే ఎట్లా చూపిస్తున్నవి?
ఇట్లా ఫోటోగ్రఫీని మీరు తిట్టుకోకండి గాయస్, తీసేది నేను కాదు. ఓకే ఇక తమన్ ఇది కూడా కాపీ చేస్తాడు. బాగుంది. చిన్న చిన్న వాటికి ఎగ్జైట్మెంట్ అయ్యేది నేనే గైస్, ఎందుకంటే నేను ఇట్లాంటి ఎప్పుడు చూడలే. తింటా నేను ఫుల్ తింటా, అయినా సన్నగానే ఉంటా. నువ్వు సన్నగా ఉన్నావు ఎవరన్నారు? నీది నువ్వే బాడీ షేమింగ్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు ఎందుకు అదంట. ఇలాచి పోదు, చూసే తీస్తున్నా వీడియోగ్రాఫీ. ఓకే వీడియో మంచిగా రాలేదనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. వాళ్ళు తిట్టుకుంటే నీ పేరే, ఎందుకంటే నా జిమ్మదారి కాదు అది. ముఖం చూడండి ఫ్రెండ్స్. నా ముఖం బానే ఉంది ఫ్రెండ్స్ అంటే నాకు అంత క్రింజ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ వద్దు. కుక్కుడ కొంగుమ దిందరారి దుమ్ము దుమ్మురే కుక్కుడ కొంగుమే. ఇది నా రింగ్ టోన్ తెలుసా? కొంచెం బాగుంది. బాగుందా? శనగపిండి అది బియ్యపిండితో ఎవరికైనా వేస్తారా? నేను తెలియదా? బియ్యపిండితోని ఇక ఏంటివి గవ్వి వేస్తారు, చకినాలు. కర్రీ అయిపోయింది, చికెన్ అయిపోయింది, ఏమి రైస్ కూడా అయిపోయింది. మేము తింటామని అంటేనేమో మా అమ్మమ్మ లేనిపోని పని అంతా ఇప్పుడే పెట్టుకుంటా. నేను చెప్పిన మధ్యాహ్నం చేద్దామమ్మ మాట వెళ్ళే ఇప్పుడే చెయ్యాలి అని ఇప్పుడే పెట్టింది మా అమ్మమ్మ. అట్లుంటది మా అమ్మమ్మ, ఎట్లా చెప్తే అట్లనే చేయాలి. సరే మా అమ్మ కూడా అంతే, మా అమ్మ కూడా అట్లనే రూలింగ్ చేస్తారు. ఎట్లా చెప్తే అట్లనే చేయాలి. నువ్వు కూడా అంతేనా? నేను కాదు, నేను అట్లా అస్సలు కాదు. నేను మస్తు మంచిగా పొట్లాలు కట్టును మానేస్తావా? పొట్లాలా కట్ట అంటే నేను ట్రై చేస్తా మా అమ్మకి ఎట్లా పొట్లాలు కట్టాలో, అందుకని. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఇది నా ఛానల్, నేను ఎట్లన్నా మాట్లాడతా. ఏ ఛానల్ ఇట్లా పడతాను. అమ్మో పట్టుకుందిరు, హనీ పట్టుకుంది అంటే మంచిగా అవుతుంది అన్ని. అమ్మా ఇది రాలుతుంది. కాలేకపోతే ఒట్టిగా ఎందుకు పట్టుకోమని అమ్మమ్మ నేను. దీని ఏదో ఓవర్ యాక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ కాదు అది, ఎట్లా అమ్మో చూడిగో. ఏమైంది? ఏం కనిపిస్తలేదు? ఏం కనిపిస్తలేదు వీడియోలో కనిపించదే, నాకు వస్తుంది ఈ మొహాన్ని వస్తుంది. అంత కింద పడగొడుతుంది మా అమ్మమ్మ. అంటే పడకుండా లడ్డూలు చేస్తారా? అర్ధ కిలో ఏం చేయాలా? We are preparing laddu, మోతీచూర్ లడ్డు. మీరు కూడా ఇదిగోండి పంపిస్తా. ఎందరికని పంపిస్తావా? మన సబ్స్క్రైబర్లు 300 ఉన్నారు, అందరికి పంపిస్తావా? ఓకే, ఇంకా 500 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనుకోండి ఒక 2-3 వీక్స్ లో, మేము ఖచ్చితంగా నేను ఆలు కట్లెట్ చేసి పంపిస్తాం మీ అందరికి, 500 మెంబర్స్ కి. బాగుంది, స్మూత్ ఉంది. అది చూయింగ్ చేయాలా? అవసరం కూడా లేదు, ఇట్లా తింటే అయిపోతుంది. నేను ఇంకా అమ్మమ్మ చేసిన మోతీచూర్ లడ్డులు చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంది. అసలు నోట్లో వేస్తే కరిగిపోయేలాగా. సో నేను చేసిన కాబట్టి నాకు ఇంకా టేస్టీగా అనిపించింది. మనం చేసుకొని తింటేనే కదా మనకి వాల్యూ తెలిసేది, ఫుడ్ విలువ. నాకు ఎందుకో కొడిమలకి వస్తే ఇట్లా నా స్కిన్ ఫేర్ అనిపిస్తుంది, అట్లా ఆదిలాబాద్ లో అనిపించదు ఎందుకో, ఏమో నాకు కూడా తెలియదు. ఈరోజు మా అమ్మమ్మ పప్పు చేస్తుంది, ఇంకా చారు చేస్తుంది. నిన్ననేమో చికెన్ ఉండే,
ఈరోజు సాటర్డే మేము నాన్ వెజ్ తినము అండ్ నేను ఫాస్టింగ్ ఉంటా, మా అమ్మమ్మ కూడా ఫాస్టింగ్ ఉంటుంది సాటర్డే సో దట్ అందుకే పప్పు ఇంకా చార్జ్ చేసుకుంటున్నాం. మా అమ్మమ్మ చేసిన పప్పు ఇంకా చారు. నిన్న మస్తు వర్షం కొట్టినుండే, ఈరోజు ఎండ ఉన్నది కొంచెం బెటర్. నిన్న ఫుల్ చలి ఉండే. మా ఇంటి బయట ఇట్లుంటది వ్యూ అంతా, సూపర్ ఉంటది అసలు చూడ్డానికి. అమ్మమ్మ నీకు ఈ లాంగ్వేజ్ వస్తుంది కదా, తెలుగునే కాకపోతే దాన్ని రివర్స్ చేసి మాట్లాడతారు. అది నీకు ముందు వస్తుండే కదా, అది మాట్లాడు ఒకసారి. ఆ, మొన్న నవ్వుతి అంటే అని అన్నం తిన్నావా అంటున్నా. ఆహా, దాన్ని రివర్స్ చేసినావా నువ్వు? ఎలా ఉంటది అన్నట్టు అట్లా భాష. అమ్మ నేను అన్నట్టను, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, ఫాలో కొట్టండి. మా మనవరాల కోసం, మా మనవరాల కోసం చేయండి, చేయండి తప్పకుండా తప్పకుండా చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తుంది మా మనవరాలు అని చెప్పు. మంచి చాలా బాగా చేస్తాయి వీడియోలు, చాలా చాలా బాగుంటాయండి. కాబట్టి లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టండి.